జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నితిన్ నవీన్ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఒక బెట్టి కడతాను మీతో. మీరు రెడీ అన్నా? ప్లీజ్ 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 మీతో బెట్టి కడుతున్నాయి ఒకటి. మీరు రెడీయా? మీరు రెడీయా? అది అది తర్వాత ప్లీజ్ మీతో బెట్టి కడతా. మీరు రెడీయా దానికి? పక్కా? మరి ఫస్ట్ ఆలోచించుకోండి. మరి హైదరాబాద్లో కూడా మీకు బెట్టి కట్టిస్తున్నాం. నేను రేపు హైదరాబాద్ మీటింగ్ పోతున్నాం. మేము హైదరాబాద్ జిహెచ్ఎంసీ గెలుస్తారా, ఈడ వరంగల్ కార్పొరేషన్ గెలుస్తారా అని బెట్టి కడుతున్నాం. మీరు గెలుస్తారా గెలవరా? మీతో కాదన్నా. అవుతుందా? పక్కా అన్న? పక్కా గెలిపిస్తాం. నేను ఫుల్ టైం ఇచ్చి పని చేస్తా అన్న వాళ్ళు ఒక్కసారి చేతులు నిజంగా బీజేపీ కార్యకర్తలు అయితే సూపర్ అన్న, సూపర్ సూపర్. గెలుచుడే పోవా? గెలుచుడా లేదా? ఇలా జరిగేది బహిరంగ సభ కాదని, ఇది భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం. బూత్ స్థాయి కార్యకర్తలు అంటేనే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే కమిట్మెంట్ కమిట్మెంట్ కమిట్మెంట్. ఈ దేశం, ఈ ధర్మం, ఈ సమాజం కోసం పనిచేసేటువంటి ఒక కమిట్మెంట్, ఒక సంకల్పం తీసుకున్న కార్యకర్తలే నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. ఆ కార్యకర్తల సమావేశమే ఇది. ఇవాళ జాతీయ అధ్యక్షుడు, ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి ఇవాళ జాతీయ అధ్యక్షుడైన నితిన్ నవీన్ గారు ఇవాళ మన గడ్డకు, ఓరుగల్లు గడ్డకు వచ్చిరంటే మీ మీద నమ్మకం, మీ మీద విశ్వాసం, దాని మీద గుర్తించే ఈ రోజు మీ అందరు ఆశీర్వాదించుకోవడం వారు వచ్చిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. అంత పెద్ద మహానాయకుడు వచ్చినప్పుడు ఇలా మన సంకల్పం గట్టి ఉండాలన్నా. ఇలా ఏ సర్వే చూసినా కూడా, నేను అది పొగుడతలేను, ఇలా ఏ సర్వే చూసినా కూడా వరంగల్ కార్పొరేషన్ లో ఈసారి ఎట్టి బస్సులో కాషాయం జెండా రెప్పరెప్పులు ఆడడం ఖాయం అని చెప్పి 100% సంకేతాలు వచ్చినాయి. ఇవాళ ఇక వాళ్ళు వీళ్ళు మొరుగుతారని పడుచుకోతాను. ఇక బీఆర్ఎస్ కూడా అడ్రస్ వాడికి మనకి మొన్న ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీలో క్యాండిడేట్ బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నారా? మనమే గెలిచినాం. వాడ ఎమ్మెల్సీకి క్యాండిడేట్ లేరు. 7 కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి మొన్న తెలంగాణలో. బీఆర్ఎస్ ఎన్ని గెలిచినాయి? 0. కరీంనగర్లో ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారు? అరే కరీంనగర్లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎస్ మేము బీజేపీ కార్యకర్తలను గల్లా ఎగిరేసుకొని తలెట్టుకొని భారత్ మాతాకి జై జై శ్రీరామని గర్జిస్తూ గాండిస్తూ గల్లీ గల్లీలో తలెత్తుకొని తిరుగుతున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇలా ఆ అద్భుత అవకాశం మీకు వచ్చింది. అలా బీఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. ఇవాళ ప్రజలందరూ విషయాలు ఎవరి గురించి చూస్తున్నారు? భారతీయ జనతా పార్టీ. ఇలా ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ బీఆర్ఎస్లకు లేదన్నా. 12 సంవత్సరాలు ఏం బికిరన్నా బీఆర్ఎస్ వాళ్ళు, 12 సంవత్సరాలు ఏం బికిరన్నా బీఆర్ఎస్ వాళ్ళు. అరే మేము సవాల్ చేస్తున్నాం, ఈ వరంగల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ చేసిన ఘనత నా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. 7 పైసలు స్మార్ట్ సిటీ పైసలు నీ అయ్య జాగిరా, నీ తాత జాగిరా. నా నరేంద్ర మోడీ పైసలు ఇస్తే మొత్తం దోసుకొని స్మార్ట్ సిటీ పైసలు డైవర్ట్ చేసిన ఈ ఫాల్తీగాళ్ళు. ఇలా కరీంనగర్ స్మార్ట్ సిటీ చేస్తాం, వరంగల్ స్మార్ట్ సిటీ చేస్తాం. మరి కరీంనగర్ ఎందుకు అభివృద్ధి చెందింది? వరంగల్ స్మార్ట్ సిటీగా ఎందుకు అభివృద్ధి చెందలేదు? కరీంనగర్ పైసలు ఎందుకు ఉపయోగపడ్డాయి? వాళ్ళ వరంగల్కి ఇచ్చిన పైసలు ఏడవైనాయో ఒక్కసారి వరంగల్ కార్పొరేషన్ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నించాలి. ఓ స్మార్ట్ సిటీలు అందం లేదు వరంగల్. కనీసం రోడ్లు లేవు, మోర్లు లేవు, లైట్లు లేవు. అరే వర్షం పడితే హంటర్ రోడ్డు మొత్తం మునిగిపోతుందన్న. రాంపూర్ డంపింగ్ యార్డ్తోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారన్న. చిన్నపాటి వర్షానికే వరంగల్ మునిగే పరిస్థితి. నా స్మార్ట్ సిటీ పైసలు ఏడవైనాయో మీరు అడగాలని లేదన్నా. అడుగురు గల్లబట్టాడు బీఆర్ఎస్ వస్తే 720 పైసలు ఉన్నాయి. నా మోడీ ఇచ్చిన స్మార్ట్ సిటీ పైసలు 7 అడుగురన్న. ఇలా భాగ్యనగర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం అత్యధిక నిధులు చూడండి
కార్పొరేషన్ ఏదంటే ఇలా వరంగల్ కార్పొరేషన్. స్మార్ట్ సిటీ ఎవరిచ్చారు? స్మార్ట్ సిటీ ఎవరిచ్చారు చెప్పాలి? ఎవరిచ్చారు స్మార్ట్ సిటీ? ఎవరిచ్చారు? వ్యాగన్ వరల్డ్ ఫ్యాక్టరీ ఎవరిచ్చారు? ఎయిర్పోర్ట్ ఎవరిచ్చారు? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 150 కోట్లు ఎవరిచ్చారు? భద్రకాళి బండ్ ఎవరు చేసిర్రు? టెక్స్టైల్ పార్క్ ఎవరు చేసిర్రు? రింగ్ రోడ్ ఎవరు చేసిర్రు? ఉదయం ఫిట్ స్కీమ్ కింద ఎవరు తీసుకొచ్చారు పైసలు? నిన్న స్మార్ట్ సిటీ పైసలు ఎవరిచ్చిర్రు? అమృత్ పైసలు ఎవరిచ్చిర్రు? అమృత్ 2 పైసలు ఎవరిచ్చిర్రు? ఇన్నిచ్చినది ఎవరన్నా? నరేంద్ర మోడీ ఇచ్చినన్నా. ఇలా వరంగల్ వాళ్ళు ఎవరికి ఓట్లు వేయాలి? 12 సంవత్సరాల్లో బీఆర్ఎస్ వాడు 1 పైసా ఇచ్చిండా? 1 పైసా చెప్పుడన్నా? 1 పైసా ఇచ్చిండా? ఇక మేము వీక్తామని చెప్పి వీళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు 1 పైసా ఇచ్చిర్రా? వాళ్ళు ఎట్లా దోసుకున్నారో వాళ్ళకు తాతలే వీళ్ళు ఇంకా దోసుకునే పరిస్థితి ఇలా బీఆర్ఎస్ లేదు. ఇది ఓన్లీ వరంగల్ కాదన్న, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక మంచి వాతావరణం, భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం. చాలా మంది కార్యకర్తలు అనుకుంటారు ఇది ఎప్పటించో చెప్తున్నాం. ఈసారి ధారణ ఈసారి 2028లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది కాషాయపు జెండా, కమలపు జెండా కాదని అన్న విషయాన్ని, కాషాయపు జెండా, కమలపు జెండా మాత్రమే ఈ తెలంగాణ గడ్డ మీద ఎగురుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా కేంద్ర నాయకత్వానికి నమ్మకం ఉందన్న విశ్వాసం ఉంది. ఇలా వరంగల్ జిల్లా, ఈ ఓరుగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ గడ్డన అనేక మంది కార్యకర్తలు చచ్చిపోయారండి నక్సల చేతిలో. నా సామా జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డన్న, నా సామా జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డన్న. ఇదే గడ్డ మీద జాతీయ జెండా కోసం బలిదానటువంటి వ్యక్తి నా సామా జగన్మోహన్ అన్న. జాతీయ జెండా కోసం బలైంది ఇద్దరు. సరిహద్దులో జవాన్ అయితే ఈ సరిహద్దు లోపల నా సామా జగన్మోహన్ రెడ్డి అన్న. కాబట్టి దయచేసి అందరు గుర్తుంచుకోండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అదంతా గాలి అంతది. కేటీఆర్ అంటాడు పోతే ముందే పైసలు ఇస్తాడు. ఈ హాల్ నింపడానికి ఇవాళ 5 కోట్లు ఖర్చు పెట్టాలి. మీకు పైసలు ఇచ్చిరా? ఎవరన్నా ఇచ్చిరా? ఇలా బీఆర్ఎస్ వాడు మీటింగ్ పెట్టాలంటే ఒక 5 కోట్లు ఖర్చు పెట్టాలి. అన్ని అబద్ధాలు చెప్పిస్తాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు పెడదామంటే మందే వస్తలేరు. ఇలా ఏడవేనోడా బీఆర్ఎస్ పార్టీని పరిశీలిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తున్నారు. 2500 రూపాయలు ఏవి ఇచ్చిరా మీకన్నా? ఇలా వరంగల్ సమాజానికి అప్పీల్ చేస్తున్నా, నేను వరంగల్ కార్పొరేషన్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా. ఎన్నికల కోసం కాంగ్రెస్ వస్తే మీరు గల్లా ఒట్టి అడగండి. 2500 రూపాయలు మహిళలకు ఇస్తాను ఎవ్వి అడగండి. 4000 రూపాయలు మా తాతమ్మకి ఇస్తాను ఎవ్వి అని అడగండి. 4000 రూపాయలు నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాను ఏవని అడగండి. నిరుద్యోగుల ఉద్యోగాలు ఇస్తాను ఎవ్వి అని అడగండి. ఇలా 12000 రూపాయలు ఇస్తాన్నారు ఎవ్వి అని అడగండి. స్కూటీ ఇస్తాన్నారు ఎవ్వి, తులం బంగారం ఇస్తాన్నారు ఎవ్వి, ఉద్యోగస్తులకు డిఏ ఏది, ఇలా పిఆర్సీ ఏది, ఇలా ఎవ్వి అని అడిగితే ఇక ఇస్తామని చెప్పి ఇలా కాలయాపేస్తారు. ఒక్కొక్కరి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఒక్క రైతుకి నష్టపరిహారం ఇవ్వలే, రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. వాళ్ళ అన్నిటి మోసం చేసేటువంటి పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఇంతో అంతో అభివృద్ధి చెందుతుందంటే అది నా నరేంద్ర మోడీ ఇస్తున్న నిధులు తప్ప కాంగ్రెస్ పార్టీ దగ్గర నయా పైసలు లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను కోసుకో తిన్నా కూడా దగ్గర పైసలు ఇవ్వన్న ముఖ్యమంత్రి ఈ రోజు ఎందుకు ఇవాళ అభివృద్ధి చేస్తా అని చెప్పి అబద్ధాలు చెప్తుండో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా మేము ధర్మం గురించి మాట్లాడుతున్నాం, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి 12 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం నా నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇలా మేము సవాల్ వేస్తే, కిషన్ రెడ్డి గారు సవాల్ వేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి తోకముడిచి పారిపోయి పిట్ట కథలతోని, యాసతోని, భాషతోని ఇలా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదా మనమందరం ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. ఉంటే చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయన్న, కానీ ఎన్నికల సమయంలో ఒక్కటి కావాలి. ఇలా వరంగల్ కార్పొరేషన్ మీద ఈ ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ ఇటు వీళ్ళందరూ కూడా వరంగల్ కార్పొరేషన్లో నా అన్నలను, నా తమ్ములను, నా అక్కలను, నా చెల్లెలను గెలిపించుకోవడానికి పక్కా పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తామని చెప్పి మీకోసం రెడీ అయిందన్నా, మీకోసం బిస్తర్ కట్టుకొని రెడీ అవుతున్నా. కానీ మీరు సిద్ధం కావాలి. ఒక్కసారి చేతెత్తున్నా, నేను కార్పొరేటర్ పోటీ చేస్తామని చేతెత్తున్నా. చలో నేను కార్పొరేటర్ పోటీ అయ్యానా, కానీ ఎవరు పోటీ చేసినా నేను 100% నా డివిజన్లో కార్పొరేటర్ గెలిపిస్తాను చేతెత్తున్నా అన్న. నేను ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే రేపటి నుంచే, సరే రేపు 2-3 రోజుల తర్వాత
నేను పూర్తి సమయం ఇచ్చి ఎన్నికల వరకు పనిచేస్తాను చేతులెత్తురానా మాట తప్పొద్దన్నా పక్క కదా. చలో వరంగల్ కార్పొరేషన్ నేను ఎలా హైదరాబాద్ పోతాను, హైదరాబాద్ సవాల్ విసురుతా. ఎస్, వరంగల్ కార్పొరేషన్ లో మేము 100% గెలుస్తున్నాం. మీ జిఎస్ఎంసీ గెలుస్తారా, మేం గెలుస్తామా సవాల్ చేయొచ్చు కదా. నాకు వరంగల్ ఫీలింగ్ ఎక్కువ, వరంగల్తోనే బాగా సంబంధాలు అన్న, వరంగల్కి ఎక్కువ వచ్చిపోతుంటా. వరంగల్ అంటే ప్రేమన్నా, అందుకే ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్లో మాట్లాడలే, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ నాయకులు మాట్లాడని. ఇలా వరంగల్ నాది, వరంగల్లో గెలిపించే బాధ్యత అందరు తీసుకుంటాం. మేమందరం సమయం ఇస్తాం, మీ గెలుపు కోసం పనిచేస్తాం. నేను రాష్ట్ర అధ్యక్షుగా ఉన్నప్పుడు సర్వే ఏమొచ్చింది తెలుసా అన్న, వరంగల్లో ఎన్ని గెలుస్తారంటే ఒకటే, వరంగల్లో ఎన్ని గెలుస్తారంటే సర్వే ఒకటే వచ్చింది. ఎన్ని గెలిచినామన్నా, ఎన్ని గెలిచామన్నా, 10 గెలిచామన్నా. ఈసారి సర్వే రిపోర్ట్ ఏముంది తెలుసా, ఈసారి సర్వే రిపోర్ట్ 26 గెలుస్తాను వచ్చింది. ఇప్పుడే 26 గెలిచాయి వరంగల్ కార్పొరేషన్లో. పోయినసారి ఒక్కటి గెలుస్తుందంటేనే ఎన్ని గెలిచినాం, 10 గెలిచినాం. ఈసారి 26 గెలిస్తే అంటే ఎన్ని గెలుస్తాం, 50 గెలుస్తామన్న పక్క రాసి పెట్టుకోండి. ఇక్కడ గెలిపించే బాధ్యత మాదన్న. మీరు పోటీ చేయండి. మీరు గెలవాలంటే ఏం చేయాలన్న, మీరు గెలవాలంటే పోయి ఇంట్లో కూర్చోవాలన్నా, రెస్ట్ తీసుకోండి, మంచిగా గ్లామర్ పెంచుకోండి. ఎందుకంటే ఎన్నికల గ్లామర్ పెంచుకోవాలి కదన్న. బ్యూటీ పార్లర్ ఓరన్నా, మంచిగా తయారయ్యారండి అన్న, అదే అన్న గెలిచేది. రేపటి నుంచి ఏం చేయాలన్నా అంటే మీ డివిజన్లో ఎవరో బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఒక విషయం వినండి, ప్రతి కార్యకర్త పోటీ చేయాలనుకునే కదా, నాకు రిజర్వేషన్లు వస్తాయా రావా, నేను పోటీ చేస్తానా చేయనా, టికెట్ వస్తుందా రాదా అంటే ఇది ద్రోహం, కన్న తల్లికి ద్రోహం చేసినట్టే. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒకటే లక్ష్యం ఉండాలి. ఎస్, నాకు టికెట్ వస్తే నేను పోటీ చేస్తా, నాకు టికెట్ రాకుంటే పోటీ చేసే అభ్యర్థిని పక్కా గెలిపిస్తా. ఇది నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క లక్ష్యం కావాలి. ఇలా పోటీ చేసే కార్యకర్తల నాయకులందరూ కూడా ప్రతి డివిజన్లో అన్న సర్వే రిపోర్ట్ అన్న చెప్తాను. 26 మనకు గెలిచేది అన్న, A+26 సర్వే రిపోర్ట్. A+ ఎంత అంటే పక్కా గెలిచేది. A12 అంటే ఇక గెలవడానికి కొంచెం కష్టపడి కొంచెం నూక్త పడబడతారు అన్నట్టు. ఎంత 12 మనం గెలుస్తామా లేదా. కాబట్టి ఇలా పోటీ అనుకున్న కార్యకర్తలందరూ కూడా మీ డివిజన్లో నేను కొన్ని లాజిక్లు చెప్తున్నాను అంతే. నేను స్పీచ్ చేయడానికి అంటే కొంచెం కార్యకర్త సమావేశంగా మీతో మాట్లాడడానికి వచ్చిన. పోటీ చేయాలనుకున్న కార్యకర్తలు రేపటి నుంచి ఏం చేయాలంటే ప్రతి డివిజన్ ప్రతి ఇంటికి పోవాలి. ఇంటికి పోయి అన్న బాయ్ హాయ్ అనద్దన్న, ఏమనాలి, అక్క అన్న జై శ్రీరామ్, మన నినాదమే చేసి రాముని ఆశీర్వాదం మనకు ఉండదన్న. ఏమనాలి, అక్క అన్న అంకుల్ ఆంటీ జై శ్రీరామ్. ఒక్క ఇంటికి కనీసం ఎన్నికల వరకు 6 సార్లు పోవాలన్నా, 6 సార్లు పోవాలి. అక్క జై శ్రీరామ్, అన్న జై శ్రీరామ్. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను, నరేంద్ర మోడీ వారసుని. ఈ వరంగల్ కార్పొరేషన్ కు ఇన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినాం. ఇలా ఒక్కసారి మాకు మేయర్ అవకాశం ఇవ్వండి, నన్ను కార్పొరేట్ చేస్తే ఇలా వరంగల్లో మేయర్ మేమైతాం. ఇవాళ ఇంతవరకు నిధులు తీసుకొచ్చినాం, ఇంకా ఎక్కువ నిధులు తీసుకొస్తాం. మాకు ఓటేయకుండా మళ్ళీ చెప్తున్నా, వరంగల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ వరంగల్ కార్పొరేషన్ లో మాకు కార్పొరేటర్లు కాదు, మా టార్గెట్ నగరం మేయర్. ఇలా మేయర్ మేము గెలిస్తేనే ఇవాళ నిధులు డైవర్ట్ కాకుండా ఇవాళ అభివృద్ధి సాగుతుంది తప్ప ఇవాళ బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో మేయర్ అయితే ఇవాళ మేము తెచ్చిన నిధులన్నీ డైవర్ట్ అయి స్మార్ట్ సిటీ ఏ విధంగా అంధకారం అయిపోయిందో, అబాస్ పాలైందో, ఇలా అభివృద్ధి మొత్తం కూడా ఆగే ప్రమాదం ఉంది. కాబట్టి మాకు కార్పొరేట్ టార్గెట్ కాదు, మా టార్గెట్ వరంగల్ కార్పొరేషన్ లో మేయర్ పక్కా గెలవాలనే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నామన్నా. మాకు ఓటేయండి, నన్ను కార్పొరేట్ గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఉన్న నిధులు పోతాయి. బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. పోటీ చేయడానికి క్యాండిడేట్ ఒక్కొక్క ఇంటికి 6 సార్లు పోవాలన్నా. దాంతోపాటు మీ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఏదో ఒక సమస్యను గుర్తించాలి, ప్రజల కోసం మనం కొట్లాడాలి, పక్క ఆందోళన ఏర్పడాలి, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఎస్, ఇక్కడ డంపింగ్ యార్డ్ను ప్రజల మధ్యలో ఉన్న డంపింగ్ యార్డ్ను ఎట్టి పరిస్థితుల్లో తొలగించాల్సిందని చెప్పి ఇలా ఎట్టి పరిస్థితుల్లో తీవ్రంగా ఉద్యమం చేయాలి. ఏదో 10 మంది పోయి ధర్నా చేసి టెంట్ వేసుకొని దీక్షలు చేసే నాయకులు మనకు వద్దన్నా. ఎవరు కావాలి నాయకులు?
జైలు పోవాలి, లాఠీ దెబ్బలు తినాలి, కేసులకు భరించారా చప్పకుండరిందే పక్కనా అన్న మేము జైలు కూడా రెడీ అన్నా చేతున్నా పక్క అన్న లాఠీ దెబ్బలు తినడం కూడా రెడీ అన్నా అని చెప్పురన్నా. నేను కేసులకు భయపడన్నా అన్న చేతున్నా. ఈ జోషు లాస్ట్ దానికి ఉంటుందా అని కొంచెం డౌట్ వస్తుంది. ఉంటుందా అన్న? ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది మంచి అవకాశం. నితిన్ నబీన్ గారు బెంగాల్లో గెలిపించినాక నెక్స్ట్ ఎలక్షన్లు వారికి ఇవే ఎన్నికలు. ఇవాళ నెక్స్ట్ 2008 ఫైనల్ ఎలక్షన్స్, ఫైనల్ కప్ మనం అధికారంలోకి వస్తున్నాం, అవునా కదా? ఆ ఫైనల్ కప్కు పోవాలంటే ఏం చేయాలి? సెమీఫైనల్ గెలవాలి. ఇవాళ ఎన్నికలు మనకేంటి? ఈ సెమీఫైనల్లో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట మనం గెలిస్తేనే ఫైనల్ కప్ మనం గెలుస్తాం. కాబట్టి తెలంగాణ ప్రజల భవిష్యత్, తెలంగాణ కార్యకర్తల భవిష్యత్ అంతా ఇలా మీ చేతిలో ఉందన్న. అడుగుతున్నారన్న కార్యకర్తలు, కరీంనగర్ అడుగుతున్నారన్న, మొన్న హైదరాబాద్ అడుగుతున్నాను అన్న వరంగల్ గెలుస్తామా అన్న? వరంగల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారా అన్న? గెలిపిస్తారా అన్న? మా ఇజ్జత్ పోతారని లేకుంటే ఇలా అందరి దృష్టి అంతా వరంగల్ మీద ఉందన్న. మా తరపున 2 చేతులు జోడించి మొక్కన వరంగల్ కార్యకర్తలకు అన్ని పక్క పెట్టుకొని చెప్పన్నా, మేయర్ గెలిపిమన్నా, నెక్స్ట్ మేము ఎమ్మెల్యేలు గెలుస్తామన్నా, మా దానిలో ఎమ్మెల్యేలు గెలిపిస్తామన్నా అంటున్నా. 2 చేతులు జోడించి మొక్కుతున్నాను. మీకు టైంపాస్ పాలిటిక్స్ వద్దన్నా, మీద పని వద్దన్నా. నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు జోష్ ఉంటే ఇవాళ మీ డివిజన్లో మీరు బయట మర్చిపోండి. మా డివిజన్లో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పక్కా గెలిపిస్తా అని ఒక సంకల్పం, ఒక విశ్వాసం మీలో ఒకటి ఉంటే ఇలా పక్కా గెలుస్తామన్నా. ఇవాళ వరంగల్ కార్పొరేషన్ ప్రజలకు విశ్వాసం కల్పించాలి, ఒక భరోసా కల్పించాలి. ఎస్, ఇక్కడ మేయర్ మనం గెలుస్తున్నామనే విశ్వాసం వరంగల్ ప్రజలకు కనిపించాలంటే మీరందరూ కూడా ఒక్కొక్క ఇంటికి 6 సార్లు పోయి, అక్క మీకు సమస్య ఉంటే నేను అండగా ఉంటా, అన్నా మీకు సమస్య ఉంటే నేను అండగా ఉంటా, మమ్మల్ని ఆశీర్వదించండి, మోడీ వారసుగా మేము వస్తున్నాం, అభివృద్ధి నిధులు తెచ్చింది మేమే, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా అయ్యలే, కాంగ్రెస్ పార్టీ ఉన్న పైసా దోచుకోవాలని ప్రయత్నం చేస్తుంది, ఇంకా నిధులు మేం తీసుకొస్తామని చెప్పి మీరు హామీ అని. అరే కరీంనగర్ కార్పొరేషన్ గెలిచామన్నా, మీకు యూసీఎఫ్ వచ్చింది, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ 5,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఇలా అది 2 సంవత్సరాల క్రితము రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవాలు చేసి పండి. నేను కరీంనగర్ కార్పొరేషన్ గెలిచాక మోడీ గారు కలిసినా, సార్ వరంగల్కు 5,000 కోట్ల రూపాయలు ఇచ్చింది సార్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్. మరి కార్యకర్తలు గెలిపిస్తారో తెలియదు సార్, నాకైతే ఎలక్షన్స్ ఉన్నాయి సార్, చూద్దాం సార్ గెలిపిస్తారు కావచ్చు అని అనుకున్నాను. నేను కరీంనగర్ కార్పొరేషన్ గెలిచాను సార్. మేయర్, డిప్యూటీ మేయర్, నా తెలంగాణలో కోఆప్షన్ మెంబర్లు 5 ఎక్కడ గెలవలే, 5 కరీంనగర్ గెలిచామన్నా. అక్కడ ఎంఐఎం పార్టీలకు తుర్కోలకు భయం వచ్చిందన్న. మీరు నమ్మరు, కోఆప్షన్ ఎన్నికల్లో 4 తుర్కోలు కూడా మనకు ఓటేసారు. ఎందుకు ఓటేసారన్నా? అరే కరీంనగర్ కార్పొరేషన్లా 23 గెలుస్తామన్నారు ఎంఐ పార్టీడు, సర్వేలు చేసిండు, బీఫామ్లు ఇచ్చిండు, ఎంఐ పార్టీ మేము గెలిచాం. అయిపోయి కరీంనగర్ మేయర్ ఎవ్వరు కావాలన్నా మా మోచేతులు నీళ్ళు తాగాలి, మాకు పాదాలకు మొక్కాలని చెప్పి ఎంఐ పార్టీలు వచ్చారు. ఇక్కడ బండి సంజయ్ని ఓడగొట్టాలి, ఇక్కడ కలిస్తే బండి సంజయ్ పేరు వస్తుందని చెప్పి అసదుద్దీన్ వచ్చి 2 సార్లు వచ్చిండు అన్న, అక్బరుద్దీన్ వచ్చి 3 సార్లు వచ్చాడు. ఆ మహారాష్ట్ర నుంచి ఎంపీ వచ్చి అన్నే పెట్టారు. లాస్ట్కి ఏమైంది తెలుసా అన్న? ఇలా కరీంనగర్లో దారుసలం ఉందన్నమాట. కరీంనగర్లో అక్కడ ఎంఐ పార్టీ వాడు తప్ప వేరేటోళ్ళు హిందువులు గెలుస్తారని చెప్పి ఏ కోశాన్ని ఎంఐ పార్టీ ఉంచాడు, ఎవరు ఉంచారు. కానీ ఎంఐ పార్టీ ఏడ దారుస్థలం ఉందో, ఎంఐ పార్టీ పక్కా గెలుస్తుందని చెప్పి ఊగిందో అక్కడ ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త టింకు గెలిచిండట. చూస్తారు మీరు, ఫోటోలు చూస్తారు, ఇట్లా హీరోలకు ఉంటాడన్న టింకు, ఇట్లా పెద్ద బొట్టు పడతాడన్న. ఆడ గెలుస్తాడు ఎవరనుకున్నా ఎంఐ పార్టీ దారుస్థలం ఏరియాలను వాళ్ళ మెజార్టీ, మేమే మెజార్టీ అన్న ప్రాంతంలో ఇలా మనం గెలుస్తామన్నా. ఇలా ఎంఐ పార్టీ ప్రతిసారి గెలుస్తున్న ప్రాంతంలో ఎంఐ పార్టీ 4 సీట్లను మనం గెలుస్తామని. ఇలా మీకు ఎంఐ పార్టీలో మీరు రానియలే, మీరు హీరోలన్నా. ఎంఐ పార్టీ మీరు దర్జాపులో రానియాలి, ఎవరికి రానిచ్చిరా? ఇక రానియాలి, మేము తెలుసు, మీకు కూడా తెలుసు.
కాబట్టి దయచేసి ఏంటంటే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేమందరం సమయం ఇస్తాం, పూర్తి సమయం ఇస్తాం, ఈడికి వస్తాం, ఆడి పోతాం. కాబట్టి మీరందరు సమయం ఇచ్చి వరంగల్ కార్పొరేషన్ గెలిపించాల్సిందిగా మీ అందరికీ అప్పీల్ చేస్తూ ఆ విశ్వాసం భరోసా ఇవాళ నితిన్ నబీన్ గారు వచ్చిన వెంటనే మీరందరూ లేచి చప్పట్లు కొట్టి ఇలా వరంగల్ కార్పొరేషన్ గెలిపిస్తాం, నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇస్తాం. ఇవాళ మాకు ఇంకా నిధులు ఇవ్వండి, ఈ వరంగల్ కార్పొరేషన్ ఇంకా అభివృద్ధి చేసుకునే ఒక విశ్వాసాన్ని భరోసాని వారికి కల్పించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలించిన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. బండి సంజయ్ గారికి ధన్యవాదాలు. దయచేసి మనం అందరం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మనకు ఒక కిట్ ఇచ్చింది కండువా, కాబట్టి అందరు కండువా వేసుకోండి. రెండోది మనకు క్యాప్ ఇచ్చింది, ఆ క్యాప్ కూడా తప్పక అందరు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెండోది జాతీయ అధ్యక్షులు వచ్చినప్పుడు మనమందరం మన స్థానాల్లోనే లేచి భారత్ మాతాకి జై అంటూ నితిన్ నవీన్ గారి నాయకత్వం వర్ధిల్లాలంటూ మనం అందరం కూడా ఒక ఘనమైన స్వాగతాన్ని మన వరంగల్ ఉమ్మడి జిల్లా వైపు నుంచి పలకాలని, మన ఉత్సాహాన్ని కూడా వారికి చూపెట్టాలని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఎవరెవరి దగ్గరనైతే ఇంకా టోపీలు ఉన్నాయో వెంటనే తీసి వాటిని ధరించాలి. తర్వాత ఇక్కడ మూలకున్న వాళ్ళు ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళు కూర్చోవాలంటే కూర్చోండి, మీరు లేదంటే దయచేసి కొద్దిగా దూరం జరగాలని చెప్పి కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే వారు పర్టికులర్గా వారు చెప్తే బాగుండదు, మనం ముందే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మన కేంద్ర మంత్రివర్యులు బొగ్గు గనుల శాఖ మాత్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ యొక్క పోలుముగుతు అధ్యక్షుల సమావేశంలో పాల్గొంటున్నటువంటి సహచర కార్యకర్తలందరికీ స్వాగతం. నేను రాజకీయపరమైన ఉపన్యాసం ఇవ్వలేను, ఎందుకంటే ఇప్పటికే మన పెద్దలు మాట్లాడారు. మన జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు కూడా వస్తున్నారు, వారు అనేక విషయాలు మాట్లాడుతున్నారు. కానీ నేను ఒక్కటి మాత్రము, ఈ వరంగల్లో గత 13 సంవత్సరాలుగా కానీ అంతకు ముందు కానీ బీజేపీ ఇప్పుడు అధికారంలో లేదు. తెలంగాణలో కూడా ఆ రకంగా మేము అధికారంలో లేము. కానీ ఈ వరంగల్ పైన నరేంద్ర మోడీ గారికి అత్యంతమైనటువంటి అభిమానం ఉంది. ఈరోజు ఒకటే, నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చారు, బీజేపీ ఎంపీలు తెలంగాణకి ఏం తెచ్చారు, భారతీయ జనతా పార్టీ ఏం తెచ్చింది అనేటువంటి మూర్ఖులకు నేను ఈరోజు ఈ వరంగల్ గడ్డ నుంచి చిన్న నివేదిక ఇవ్వబోతున్నాను. మీరు తెలవకపోతే తెలుసుకోండి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు, మంత్రులుగా ఉన్నటువంటి నాయకులు, గతంలో ఈ తెలంగాణను దోచుకున్నటువంటి నాయకులు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ తర్వాత ఏదైనా ఒక నగరం అభివృద్ధి చెందాలంటే ఈ వరంగల్ అభివృద్ధి చెందాలి. మరి ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కదా. గతంలో 2014 ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ. ఈ 2.5 సంవత్సరాలు